Welcome to AS Digital Vlogs. హాయ్ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పజిల్ గురించి మాట్లాడుకుందాం. అదే కోడింగ్, డీకోడింగ్. పోటీ పరీక్షలు రాసేవాళ్లకు ఇది ఎంత ముఖ్యమో తెలుసు కదా. పైకి చూస్తే కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి దాని వెనకున్న లాజిక్ తెలిస్తే చాలా ఈజీ. సరే, మరి దీని రహస్యాల్ని ఛేదించడానికి రెడీనా? పదండి మొదలు పెడదాం. సరే, ముందుగా మీకొక చిన్న ఛాలెంజ్. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. హెలో అనే పదాన్ని SVOL గా కోడ్ చేశారట. మరి అదే లాజిక్తో XLIRX అనే కోడ్ వెనక దాగ్యున్న అసలు పదమేమయ్యుంటుంది? కాస్త ఆలోచించండి. చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ, కాని దీని వెనక చాలా సింపుల్ లాజిక్ ఉంది. ఆ లాజికేంటో, దాన్ని ఎలా పట్టుకోవాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కంగారు పడాల్సిన పనేలేదు. ఇలాంటి ప్రశ్నలు చూసి భయపడక్కర్లేదు. అసలు సమాధానం మన కళ్ల ముందే దాగి ఉంది. ఈరోజు మనం కలిసి దాన్ని ఎలా బయటకు తీయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. అసలీ కోడింగ్, డీకోడింగ్ మీద ఎందుకు పట్టు సాధించాలి అంటే, ఇది కేవలం ఒక పజిల్ కాదు. మీరు SSC CGL, బ్యాంక్ PO, CAT, GMAT, RRB ఇలా ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇది మీ అనలిటికల్ స్కిల్స్ని, అంటే మీరు ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారని పరీక్షిస్తుంది. అంతేకాదు, మీరు ఎంత త్వరగా ప్యాటర్న్స్ని గుర్తుపట్టగలరు, ఎంత స్పీడ్గా ఆలోచించగలరు అనేది కూడా దీని ద్వారా అంచనా వేస్తారు. ఓకే, ఈ పజిల్స్ని సాల్వ్ చేయడానికి మనకు రెండు ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి. అవేంటంటే, ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ని రెండు రకాలుగా చూడటం. మొదటిది ఫార్వర్డ్ పొజిషన్, అంటే Aకి 1, Bకి 2, Cకి 3, అలా Zకి 26. ఇది మనందరికీ తెలిసిందే. ఇక రెండోది రివర్స్ పొజిషన్, అంటే వెనక నుంచి లెక్కపెట్టడం. Zకి 1, Yకి 2, Xకి 3, అలా Aకి 26. ఈ రెండు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. రైట్, ఇక మన కోడ్ బ్రేకర్స్ టూల్ కిట్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన పద్ధతులున్నాయి. మొదటిది అపోజిట్ లెటర్ కోడింగ్. పేర్లోనే ఉంది కదా, ప్రతి అక్షరాన్ని దానికి ఆల్ఫబెట్లో ఉన్న డైరెక్ట్ ఆపోజిట్ లెటర్తో రీప్లేస్ చేస్తారు. ఉదాహరణకి Aకి ఆపోజిట్ Z, Bకి ఆపోజిట్ Y, ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మొదట చూసిన ఆ హెలో పజిల్కి వద్దాం. Hకి కోడ్ S. ఎందుకు? H అనేది ఆల్ఫబెట్లో 8వ అక్షరం, దానికి ఆపోజిట్ S, అది 19వ అక్షరం. అలాగే E 5వ అక్షరం, దానికి ఆపోజిట్ V, అది 22వ అక్షరం. Lకి O. ఇప్పుడు అర్థమైంది కదా లాజిక్? ఇది సింపుల్ ఆపోజిట్ లెటర్ కోడింగ్. ఇక్కడో సింపుల్ ట్రిక్ ఉంది. ఒక అక్షరం, దాని ఆపోజిట్ అక్షరం, ఈ రెండింటి పొజిషన్ నంబర్స్ని కలిపితే ఎప్పుడూ 27 వస్తుంది. ఇదొక రూల్ అన్నమాట. ఉదాహరణకి H పొజిషన్ 8, S పొజిషన్ 19. 8 + 19 27. సింపుల్ కదూ? దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఇప్పుడు రెండో రకం కోడింగ్ చూద్దాం. దీని పేరు డైరెక్ట్ లెటర్ షిఫ్టింగ్. అంటే ప్రతి అక్షరాన్ని ఆల్ఫాబెట్లో కొన్ని స్థానాలు ముందుకుగాని వెనక్కిగాని జరుపుతారు. అంతే. ఒక ఉదాహరణ చూద్దాం. యాపిల్ని CRRNGగా కోడ్ చేశారు. ఎలా? A అనేది మొదటి అక్షరం, C మూడోది, అంటే +2 షిఫ్ట్. మరి ఇదే లాజిక్ మిగతా అక్షరాలకి వర్తిస్తుందా? చూద్దాం. P 16వ అక్షరం, 16 + 2 18. 18వ అక్షరం R, కరెక్ట్. L 12వ అక్షరం, 12 + 2 14. 14వ అక్షరం N, పర్ఫెక్ట్. అంటే ప్యాటర్న్ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ రూల్ ఏంటంటే, ప్రతి అక్షరం పొజిషన్కి ఒక కాన్స్టెంట్గా +2 యాడ్ చేశారు. ఈ స్థిరత్వాన్ని పట్టుకోవడమే ఇక్కడ కీలకం. ఇక మూడో రకం నంబర్ కోడింగ్. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇందులో లెటర్స్ని వాటి ఆల్ఫాబెట్ పొజిషన్ నంబర్స్తో రీప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ అనే పదం 3120గా మారింది. ఎందుకు? సింపుల్. C అంటే 3, A అంటే 1, T అంటే 20, అంతే. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు డైరెక్ట్గా నంబర్స్ ఇవ్వకుండా ఆ నంబర్స్ మొత్తాన్ని ఇస్తారు. అంటే CATకి 3 + 1 + 20 అంటే 24 అని కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి వేరియేషన్స్కి కూడా మనం రెడీగా ఉండాలి.
ఫైనల్గా 4వ రకం సబ్స్టిట్యూషన్ కోడింగ్. ఇక్కడ ఎలాంటి మ్యాథ్స్ పొజిషన్స్ లాంటివి ఉండవు. ఇచ్చిన కీ లేదా రూల్ ప్రకారం ఒక పదాన్ని ఇంకో పదంతో నేరుగా రీప్లేస్ చేయడమే. ఉదాహరణకి ఈ చేంజ్ చూడండి. యాపిల్ అని పిలిస్తే దాని అర్థం బనానా, బనానా అని పిలిస్తే దాని అర్థం ఆరెంజ్, ఆరెంజ్ అంటే మ్యాంగో. ఇది వాళ్ళిచ్చిన రూల్, మనం దాన్ని ఫాలో అవ్వాలి, అంతే. మరి ఈ లాజిక్ ప్రకారం మనం బనానా అని దేని తినాలి? కన్ఫ్యూజ్ అవ్వకండి. వాళ్ళు అడిగింది మనం తినే బనానా పండు గురించి, కానీ వాళ్ళ కోడ్ భాషలో బనానా అంటే ఆరెంజ్. సో సమాధానం ఆరెంజ్. ఇది మీ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం రకరకాల కోడ్స్ చూసాం, కానీ ఎగ్జామ్లో ఏ టైప్ వస్తుందో మనకు తెలియదు కదా. అందుకే ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఒక మాస్టర్ కీ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇది ఒక సింపుల్ 5 స్టెప్ మెథడ్. స్టెప్ 1, ప్రశ్నని జాగ్రత్తగా చదవాలి. వాళ్ళు కోడింగ్ అడుగుతున్నారా లేక డీకోడింగ్ అడుగుతున్నారా అనేది ముఖ్యం. స్టెప్ 2, ఇచ్చిన పదాన్ని, దాని కోడ్ని పక్కపక్కన రాసుకోండి. స్టెప్ 3, ఇప్పుడు ప్యాటర్న్ ఏంటో కనిపెట్టాలి. లెటర్స్ షిఫ్ట్ అయ్యాయా, ఆపోజిట్లో ఉన్నాయా, రివర్స్ అయ్యాయా. స్టెప్ 4, దొరికిన రూల్ని మొత్తం పదానికి అప్లై చేసి వెరిఫై చేయాలి. స్టెప్ 5, అదే కన్ఫర్మ్ అయిన రూల్తో సమాధానం కనిపెట్టాలి. అంతే. ఓకే, సాల్వ్ చేయడం ఒక ఎత్తైతే టైంకి సాల్వ్ చేయడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మనం టైంతో పోటీలో గెలవడానికి, స్పీడ్ ఇంకా యాక్యురసీ పెంచుకోవడానికి కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. ఎగ్జామ్లో ప్రతి కోడింగ్ డీకోడింగ్ ప్రశ్నకి మన టార్గెట్ టైం ఎంతుండాలో తెలుసా? జస్ట్ 1 నుంచి 2 నిమిషాలు, అంతే. అందుకే స్పీడ్ చాలా చాలా ముఖ్యం. మరి స్పీడ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇవిగో కొన్ని టిప్స్. కొన్ని కీ ఆల్ఫాబెట్ పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు M 13వ అక్షరము అని. ఒక్కోసారి లాజిక్ వవెల్స్కి, కాన్సోనెంట్స్కి వేరుగా ఉంటుంది, అది గమనించండి. అన్నిటికన్నా ముందు సింపుల్గా పదాన్ని రివర్స్ చేశారేమో చెక్ చేయండి, చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా నెగటివ్ మార్కింగ్ ఉంటే గెస్ చేయడం అస్సలు వద్దు. అన్నిటికన్నా ముఖ్యమైనది, రోజూ కనీసం ఒక 20-30 ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ని చాలా వేగంగా గుర్తుపడుతుంది. సరే, ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు వద్దాం. XLRXకి అసలు పదం ఏంటి? మనం నేర్చుకున్న ఆపోజిట్ లెటర్ రూల్ వాడదాం. Xకి ఆపోజిట్ D, Lకి ఆపోజిట్ O, Iకి R, Rకి I, మళ్ళీ Xకి D. సో ది ఆన్సర్ ఈజ్ డోరేట్. చూసారా, రూల్ తెలిస్తే ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు కోడ్ని క్రాక్ చేయడానికి కావాల్సిన కీస్ మీ దగ్గరున్నాయి. మరి ఈ నాలెడ్జ్తో మీరు తర్వాత ఏ సమస్యను ఛేదించబోతున్నారు? ఆలోచించండి.